హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేనైతే పుట్టగొడుగుల బిర్యానీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైమే చేసిన. ఈ పుట్టగొడుగులతోని బిర్యానీ చేస్తారు, కర్రీ వండుకుంటారని అయితే నాకు తెలియదు. మా ఆయన చెప్పారు, సరే అని తెప్పించి నేనైతే వండాను. టేస్ట్ విషయానికైతే మాత్రం చాలా బాగుంది. ముందుగానైతే పుట్టగొడుగులను అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడిగి వాటి మీద ఉన్నాయి అంటే మంచిగా ఉంటే లేవు, కొంచెం నల్లగా ఉన్నట్టు మచ్చలేకత్త పుట్టు అయితే తీసి మంచిగా నీట్గా కడుక్కొని వాటిని అయితే రెండు పెద్ద ఉన్నేమో 4 వక్కలు చేసిన, చిన్నగానేమో రెండు వక్కలు చేసేసి మంచిగా కడిగి కోసి పక్కనైతే పెట్టుకున్నాను. కొంచెం వేడి నీళ్ళల్లో ఉప్పేసి ఇవైతే అందులో వేసిన. ఇదే బట్ నేను చేసిన మిస్టేక్ అనుకుంటా, కొంచెం నల్లగా అయిపోయినాయి అన్నట్టు వేడి నీళ్ళల్లో వేయడం వల్ల. అట్లా వేయిన తర్వాత అవి అయితే పక్కన పెట్టుకున్నా. నా దగ్గర బాస్మతి రైస్ కొంచెమే ఉన్నాయి, ఒకటే గ్లాస్ ఉంది. అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసిన, ఇంకో గ్లాస్ ఏమో నార్మల్ రైస్ వేసి కలిపి కడిగి ఫ్రెష్గా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక స్పూన్ నెయ్యి పోసిన, నూనె పోసిన, 2 రకం వేసి అది వేడైన తర్వాత మనం బిర్యానీకి సంబంధించిన మసాలాలు గిట్ల వేస్తాం కదా, అవన్నీ అయితే వేసిన, ఆనియన్స్ వేసిన. అవి మొత్తం మంచిగా గోలిన తర్వాత అందులోనైతే 2 టమాటాలు సుత వేసి కలిపి అవి మొత్తం గోలనివ్వాలి. మెత్తగా టమాటా గిట్లా ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా సుత వేసిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సుత వేసిన, పచ్చివాసన పోయేదాకా వేపిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న పుట్టగొడుగులు సుత అందులోనే వేసేసి రుచికి తగినంత ఉప్పు, కారము, మళ్ళీ అదేవిధంగా కొంచెం పసుపు సుత వేసిన, పెరుగు వేసేసిన, మొత్తం కలిపి మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక పైకి నూనె ఇట్లా వస్తాయి కదా, నూనె రావంగానే నేనైతే పక్కన పెట్టుకున్నాను అన్నట్టు. పొయ్యి మించి తీసేసి పక్కన పెట్టుకున్నా. మళ్ళీ బిర్యానీకి సంబంధించినవి అయితే ఒక గిన్నెలో అయితే నీళ్ళు అయితే తీసుకున్నాను. నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో సూత మనకు సంబంధించిన బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఇట్లా అవన్నీ అయితే అందులోనైతే వేసేసిన. సేమ్ మనం చికెన్ బిర్యానీ చేసుకుంటాం చూసినా అదే టైప్లో అయితే చేసేసాను. అందులో వేసేసిన తర్వాత రుచికి తగినాక ఉప్పు సూత వేసిన. బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఇట్లా అన్నీ వేసి కొంచెం అలాగే కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నెయ్యి సుత వేసేసిన. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన. అవి మొత్తం మసిలిన తర్వాత బియ్యం అయితే అందులో వేసిన తర్వాత ఒక 80% అయితే ఉడకనిచ్చిన అన్నట్టు. ఉడికిన తర్వాత అవి తీసుకుపోయి నీళ్లు రాకుండా ఉంచి, నీళ్లు మొత్తం వలిన తర్వాత ఇప్పుడు మనం మసూసి ఉడకబెట్టుకున్నాం కదా, అవి మళ్ళీ పొయ్యి మీద పెట్టి సిమ్ములో పెట్టాను. ఈ బియ్యం అన్నం కాగానే ఇదైతే తీసుకుపోయి దాంట్లో సేమ్ మనం బిర్యానీ వేసుకున్నట్టు వేసి దానిపైన మొత్తం పుదీనా, కొత్తిమీర అయితే వేసిన. నా దగ్గర ఆనియన్స్లో వేయలేదు, కలర్ అయితే అది మంచిది కాదనేసి నేనైతే నూనెలల్లో కొంచెం పసుపు వేసి అది వేడి చేసిన తర్వాత అది మొత్తం కలర్ లెక్క అని పోసిన. బాగా అంటే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అన్నట్టు. ఇక మొత్తం మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టి కరెక్ట్ సిమ్ములోనే ఒక పావు గంట సేపు ఉంచిన. బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ మీరే చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో నేను నార్మల్ రైస్తో కలిపిన కదా, అట్లా మనకు నార్మల్ రైస్ లెక్క ఏర్పడుతుందా మీరే చూడండి. సేమ్ బిర్యానీ రైస్ లెక్క ఉందా లేదా మీరే గమనించారా? మీరు సుత ఒకసారి ఇలాగే ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. మా పాపనైతే బిర్యానీ చాలా బాగుంది మమ్మీ అనుకుంటే తింటుంది. ఈ వీడియో అంతా ఇంతే. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.